హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మార్కెట్ ట్రెండ్స్ ఛానల్. థంబ్‌నెయిల్ చూశారు కదా. సో జియో కాయిన్ ని ఎలా ఫ్రీగా ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో ఎలా చేస్తే ఫ్రీ జియో కాయిన్స్ అనేవి వస్తాయి అండ్ ఎలా ఈ కాయిన్స్ ని ఎర్న్ చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈజీ అండ్ ఫాస్ట్ ఫ్రీ జియో కాయిన్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలో కూడా 2 సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ 2 సెట్టింగ్స్ కూడా ఈ వీడియోలో చెప్తాము. జియో కాయిన్స్ ని ఎర్న్ చేయడానికి జియో స్పియర్ అనేటువంటి ఒక వెబ్ బ్రౌజర్ ని అయితే లాంచ్ చేశారు. దానిలో మనం జియో కాయిన్స్ ని ఎర్న్ చేయొచ్చు. ఈ జియో స్పియర్ అనేది ఒక వెబ్ బ్రౌజర్ లాగా అన్నమాట. మనం డైలీ ఏది కావాలి అన్నా కూడా గూగుల్ ఆర్ క్రోమ్ వెబ్సైట్ లో చూస్తుంటాం. సేమ్ అలానే ఈ జియో స్పియర్ కూడా ఒక వెబ్ బ్రౌజర్ లాగా యూజ్ చేస్తాం. సో అలా ఈ గూగుల్లో మనం ఏదైతే సోషల్ మీడియా కానీ లేకపోతే డైలీ న్యూస్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా, అలా గూగుల్ నుండి కాకుండా ఈ జియో స్పియర్ నుండి చూస్తే చాలు మీకు కాయిన్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. సో ఫస్ట్ అయితే మీరు జియో స్పియర్ అనేటువంటి ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది మీకు గూగుల్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ జియో స్పియర్ అని సెర్చ్ చేయగానే వచ్చేస్తుంది అనమాట. మనం దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ లోగో అనేది ఒకటి వస్తుంది. దాని మీద మనం ఇన్స్టాల్ చేస్తే చాలు డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ చూసుకుంటే అది స్లోగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. మనం ఓపెన్ చేద్దాం ఈ జియో స్పియర్ ని. సో ఇవన్నీ నెక్స్ట్ కొట్టేయండి. సో ఇక్కడ ఐఎమ్ రెడీ టు బ్రౌజ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సెట్ యాజ్ డిఫాల్ట్ బ్రౌజర్ అని వచ్చింది. ఇది మనం తర్వాత చూద్దాం దీని గురించి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం సైన్ ఇన్ అవ్వాలన్నమాట. సో సైన్ ఇన్ టు స్టార్ట్ ఎర్నింగ్ జియో కాయిన్స్ నవ్ అని చెప్పేసి ఫస్ట్ స్కిప్ చేద్దాం, తర్వాత చూద్దాం అది కూడా. సో ఇక్కడ ఫస్ట్ యాప్ లో ఏముందో అని డీటెయిల్ గా చూద్దాం. అంటే దీన్ని అండర్స్టాండ్ చేసుకుందాం ఎక్కడ ఏది ఉంటుందో అని. సో ఇక్కడ క్విక్ పేజెస్ అని ఉన్నాయన్నమాట. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ప్రతిదీ ఉంది. మీరు ఏదైతే యూస్ చేస్తారో మీషో కానీ, అమెజాన్ కానీ, ఎజియో కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్, డైలీ హంట్, మీరు యూస్ చేసే బ్యాంకింగ్ కానీ, న్యూస్, సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్స్, గేమ్స్ కానీ, చాలా మందికి బుక్ రీడింగ్ ఉంటుంది అది కానీ, మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటే అవి కానీ, వాటికి రిలేటెడ్ ట్రావెలింగ్ కి, జాబ్స్ కి, అరే ఇక్కడ ప్రతిదీ మనకి ఉన్నాయి. దీనిలో ప్రతిదీ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో మీకు ఏది కావాలన్నా సరే దీనిలోకి వెళ్ళి మీరు చూసుకుంటే చాలు. ఇక్కడ వెబ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఇవన్నీ కూడా మీరు యూస్ చేయొచ్చు అన్నమాట. జస్ట్ మీరు ఇలా ఇప్పుడు సపోజ్ చాలా మందికి రీల్స్ చూస్తారు కదా. సో రీల్స్ చూసే వాళ్ళు గూగుల్ నుండి కాకుండా లేకపోతే ఇన్స్టా డైరెక్ట్ గా వెళ్ళి చూడకుండా ఈ జియో స్పియర్ ని ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి ఇన్స్టాని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసుకుని ఓపెన్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇన్స్టానే కాకుండా చాలా మంది ఫ్లిప్కార్ట్ ఇవి కూడా చూస్తే ఆన్లైన్ షాపింగ్ చేస్తారు కదా, వాళ్ళు కూడా జస్ట్ ఇట్లా వచ్చేసి దీనిలో ఉన్నటువంటివి చూస్తే చాలు మీకు కాయిన్స్ అనేది యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా డే టు డే ప్రతిదీ ఇక్కడ డే టు డే అప్డేట్స్ ఏమైనా ఉన్నా అవి ఇస్తారు. అండ్ ట్రెండింగ్ లో ఏమున్నాయి మనకి అవి కూడా ఉంటాయి. ఇలా ప్రతిదీ ఉంటాయి. అండ్ ఒకసారి మీరు సైన్ ఇన్ లోకి వెళ్ళి చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మీరైతే కాయిన్స్ అనేవి ఎన్ని చేయాలంటే ఫస్ట్ అయితే మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వస్తుంది. అది టైప్ చేశాక మీకు సైన్ ఇన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మీరైతే ఈ జియో స్పియర్ యాప్ లో సైన్ ఇన్ అవ్వాలన్నమాట. సో మీరు ఒక నిక్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నిక్ నేమ్ అంటే నేనేమి ఇస్తున్నా, మా ఛానల్ నేమ్ ఇస్తున్నా తెలుగు మార్కెట్ ట్రెండ్స్. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే మనకు ఓటీపీ అనేది వస్తుంది. సో చూడండి ఇప్పుడు తెలుగు మార్కెట్ ట్రెండ్స్ ఇక్కడ మనం లాగౌట్ కోడ్ చేసుకొని ఇక్కడ లాగౌట్ కోడ్ చేసుకొని మనం వేరే అకౌంట్ లో కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ లెట్స్ గెట్, సో ఇక్కడ సైన్ ఇన్ టు ఎర్న్ ఉంది, అక్కడ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు సో ఇక్కడ నాకు 0.14 జియో కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఎందుకు వచ్చాయంటే నేను 2 days బ్యాక్ నేను లాగిన్ అయ్యాను అనమాట. మళ్ళీ లాగౌట్ ఇప్పుడు మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అని. ఇక్కడ మనకి ఈ కాయిన్స్ అనేవి 24 hours కి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇవి నాకు 1 day బ్యాక్ వచ్చినటువంటి జియో కాయిన్స్ అనమాట. అండ్ మళ్ళీ ఇవాళ నేను ఏదైతే చూస్తానో అవి నాకు రేపు అప్డేట్ అవుతాయి. 0.14 జియో కాయిన్స్ ప్లస్ ఈ రోజు నేను ఏదైతే బ్రౌజ్ చేస్తానో ఆ బ్రౌజ్ చేసిన దానికి వచ్చిన కాయిన్స్ అనేవి రేపు యాడ్ అవుతాయి అనమాట. సో టోటల్ గా మనకి అక్కడ చూపిస్తూ ఉంటాయి ఇన్ని కాయిన్స్ అయితే మనం ఎర్న్ చేసాము అని. సో ఇక్కడ మనకు ఒక వాలెట్ బ్యాలెన్స్ కి కూడా ఒక అడ్రస్ ఇస్తారనమాట. మీరు కాయిన్స్ అనేది ఎర్న్ చేయడం చాలా సింపుల్. సో జస్ట్ మీరు ఈ జియో స్పియర్ నుండి బ్రౌజరింగ్ చేస్తే చాలా అన్నమాట. మీరు అంటే మనీ పే చేయకుండా జస్ట్ మీరు చేసే వర్క్ ఏదో దీనిలో చేసుకుంటే మీకు మంచిగా కాయిన్స్ అనేది మీ అకౌంట్ కి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఈ 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే చాలు మీకు ఇంకా ఎక్కువ కాయిన్స్ అనేవి యాడ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ రాగానే మీకు ఇక్కడ జియో స్పియర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒక లాంగ్ ప్రెస్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ అయితే యాప్ ఇన్ఫోలోకి అయితే వెళ్ళండి. యాప్ ఇన్ఫోలోకి వెళ్తే ఇక్కడ మనకు మేనేజ్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది కదా, అవి నాకు బ్లాక్ చేస్తుంది.
దీన్ని మీరు అలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఆన్ చేసుకోండి. ఇది ఇలా ఆన్ చేయడం వల్ల నోటిఫికేషన్ అనేది మీకు ప్రతిదీ వస్తాయి అన్నమాట. జియోస్పియర్ కి రిలేటెడ్ ఇది ఫస్ట్ సెట్టింగ్. అండ్ సెకండ్ సెట్టింగ్ ఏంటంటే ఫస్ట్ యాప్ లోకి వెళ్ళండి. యాప్ లోకి అయితే వెళ్ళండి. యాప్ లోకి వెళ్ళిన తర్వాత మీకు మీ అకౌంట్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కిందకి కొంచెం వచ్చాక సైడ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ కుకీస్ అని, మోషన్ సెన్సార్స్, జావా స్క్రిప్ట్ అండ్ ఆల్సో పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు అలో అయితే చేసుకోండి. సో కుకీస్ అలో అయితే ఉంది, మోషన్ సెన్సార్ కూడా అలో ఉంది, జావా స్క్రిప్ట్ కూడా అలా ఉంది, పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ ఉన్నాయి కదా, అవి కూడా దాన్ని కూడా మీరు ఆన్ చేసుకోండి. ఇలా ఉంటే ఆన్, ఇలా ఉంటే ఆఫ్. సో ఆన్ అయితే చేసుకోండి. ఇలా ఇవన్నీ అలో అయితే ఉండాలి. ఓకే, ఈ 2 సెట్టింగ్స్ చేసుకుంటే చాలు, మీకు ఈజీగా అనేది ఇంకా మరిన్ని కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీరు ఏం చేసినా కూడా ప్రతిదీ ఈ జియోస్పియర్ నుండి ఓపెన్ అవుతుంది. సో మనం మొత్తం యూస్ చేసే క్వాంటిటీ పెరుగుతుంది అన్నమాట. దట్ మీన్స్ మనం సోషల్ మీడియా ఏదైతే యూస్ చేస్తామో అది అంతా ఈ బ్రౌజర్ నుండి ఓపెన్ అవుతుంది. సో మీరేం చేసినా కూడా సోషల్ మీడియాకి రిలేటెడ్ ఈ గూగుల్ వీటిల్లోకి అంటే డైరెక్ట్ యాప్స్ లోకి వెళ్లకుండా ఈ జియోస్పియర్ లోకి వచ్చి దానిలో నుండి సోషల్ మీడియాలోకి ఎంటర్ అవ్వండి. ఈ బ్రౌజర్ ని మనం ఎంత యూస్ చేస్తే గనక ఈ యాప్ లాంచ్ చేసిన వాళ్ళకి అంత లాభం వస్తుంది. సో ఎప్పుడైతే మనం బాగా యూస్ చేస్తామో అప్పుడే వాళ్ళు కూడా మనకి కాయిన్స్ అనేవి ఇస్తారు. సో మీకు కంక్లూజన్ ఏంటంటే, మీరు ఏదైతే బ్రౌజ్ యూస్ చేస్తారో దాని ప్లేస్ లో ఈ జియోస్పియర్ ని యూస్ చేయండి చాలు. సో మీరైతే ఈజీగా కాయిన్స్ అనేది ఎర్న్ చేయొచ్చు అన్నమాట. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.